హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సమ్మర్ హాలిడేస్లో ఇంకా అందరూ ఒక్కొక్కరు ఇంటికి వెళ్తూ ఉంటారు కదా. ఈరోజు మా ఇంటికి కూడా మా మేనకోడళ్ళు, మేనల్లుడు, చెల్లి కొడుకు, నెక్స్ట్ అక్క కూతురు ఇలా అందరూ వస్తున్నారు. వాళ్ళ కోసమని గారెలు, చికెను, చేపలు అన్నీ వండి పక్కన పెట్టేశాను. ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న పిల్లలు అనమాట. వాళ్ళ దగ్గర నేను కాపలా ఉండాలి. ఇంకా ఫుల్ డే అనమాట. ఈరోజు మొత్తం వాళ్ళతోనే స్పెండ్ చేశాను. వాళ్ళ వేషాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. చాలా బాగా నవ్వు వచ్చేస్తుంది. ఇంకా వచ్చేసారండి వీళ్ళు. ఇంకా వాళ్ళ కోసం గారెలు కూడా వేస్తున్నాను. ఇంకా అది రాగానే ఇంకా మామిడికాయలు తెచ్చాను అత్త నీ కోసము అని చెప్పింది. మామిడికాయలు పెట్టాను, మా తోటలోనివే, కాకపోతే కాస్త చిన్నవన్నమాట. పళ్ళు ఇంకా పండవు. బాగా ముద్ర చెట్లు కాస్త లేటుగా పండుతాయి అనమాట. అందరివి ఎండింగ్ అయితే అప్పుడు వాళ్ళవి నెక్స్ట్ అనమాట. సో అది కూడా ఒక మంచికే, ఎందుకంటే అన్నీ ఉండేటప్పుడు ఇంకా అవి కూడా ఉంటే వేస్ట్ అయిపోతాయి కదా. సో అన్నీ అయిపోయినాక అవి పండుతాయి అనమాట. అలా ఉంటుంది. అందుకే చిన్న చిన్న పింజలన్నీ తెచ్చింది వీటి కోసం. ఇంకా ఏవో చేస్తూ ఉంటానన్నమాట. మామిడికాయతో రెసిపీస్. ఇంకా నా మేనల్లుడు వీడు, అది ఏంట్రా అంటే దిష్టి నిమ్మకాయ అంట. ఎందుకు అంటే బూచోలు ఎత్తుకోకుండా ఉండడానికి అమ్మ ఇచ్చింది అని చెప్తున్నాడు. దిష్టి నిమ్మకాయని అలా చెప్తున్నాడు అనమాట. చాలా నవ్వు వచ్చేస్తుందండి వీడి మాటలు. అసలు చాలా బాగా షూట్ చేశాను, కానీ పక్కన పిల్లలు మూవీ చూస్తున్నారు. ఆ మ్యూజిక్ వచ్చి ఇందులో యాడ్ అయిపోవడం వలన నేను అది వాడి మాటల్ని డిలీట్ చేసి నేను వాయిస్ ఇవ్వాల్సి వచ్చింది. అంటే కాపీరైట్ పడిపోతుంది అనమాట. సో మ్యూజిక్ యాడ్ అయితే అందుకని చెప్పేసి అలా చేశాను. వీళ్ళు ముగ్గురేమో చక్కగా చెస్ ఆడుకుంటున్నారు. ఈ చెస్ ఆడుకున్నప్పుడు వీళ్ళు బాగా చెస్ పేర్ చేసి ఇచ్చేసేటప్పుడు వాడు వచ్చి ఇలా చెరుపుతుంటాడు. ఇంకా వీళ్ళు ఆడడం అనమాట. భలే నవ్వొచ్చింది. ఇంకా అసలు ఫుల్ నవ్వు అనమాట. నాకైతే చాలా హ్యాపీగా అయితే పిల్లలతో పడడం కష్టం ఇలా అనుకుంటాం, కానీ ఒక్కోసారి వాళ్ళు ఉంటే ఆ ఆనందమే వేరండి. ఇంకా అందరూ నాకు అదే మీకేమో హాయ్ చెప్పడం కానీ, లేదంటే సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే లైక్ చేయండి, ఇలా అన్నీ చెప్తున్నారు వాళ్ళు మాటలు అన్నమాట. మీకు ఇంకా అదే చెప్తున్నాను కదా, మూవీ చూస్తున్నారు పక్కన పిల్లలు. వాయిస్ ఇబ్బంది అయింది. సో పిల్లలందరూ ఇంకెలానండి. వీళ్ళిద్దరూ ట్విన్స్, నా మేనకోడళ్ళు వలిక అండ్ వర్ణిక. వీడు చెల్లి కొడుకు జతిన్, నెక్స్ట్ ఇంకా అక్క కూతురు అనమాట. వీళ్ళందరూ ఇంకా ఈరోజు అలాగే ఒక్కొక్కరింటికి ఇంకా షిఫ్ట్ అవుతూ ఉంటారు. ఈరోజు మా ఇంటికి, ఇంకా మరొక రోజు మేము వాళ్ళ ఇంటికి వెళ్తాము. నెక్స్ట్ ఇంకా అక్క వాళ్ళ ఇల్లులు ఇలా ఉన్నాయి. ఇంకా ఆ ఆట అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇది దొంగ పోలీస్ ఆట ఉంటుంది కదా. సో అది ఆడుతున్నారు. అదేంటంటే ఇది 100 నెంబర్స్ లెక్క పెట్టిన తర్వాత వీళ్ళని పట్టుకోవాలి కదా. సో వీడైతే మొత్తానికి ఇంకా బెడ్ కిందకి దూరిపోయాడు. వాళ్ళేమో డైనింగ్ టేబుల్ కిందకి దూరారు. ఇంకా ఇలాగే పాత ఇంట్లో అయితే పాపం చక్కగా చాలా స్పేస్ ఉంటుంది కాబట్టి చాలా ఫ్రీగా అసలు గదికి ఒకరు ఇలా ఉండేవారు అనమాట. బాగా తోటలు విశాలంగా ఉంటుంది కదా. సో అక్కడికి వెళ్ళి దాక్కుండేవారు. పాపం ఇక్కడ మాత్రం ఈ 2 గదుల్లోనే అడ్జస్ట్ అవుతున్నారు. వాళ్ళు చక్కగా ఏంటంటే అసలు మేము ఎక్కడ ఉన్నాము అనేది కాకుండా వాళ్ళు చాలా బాగా, ఇంకా మేము చిన్నింట్లో ఉన్నాం, మేము ఉండం ఇలా ఏం లేదండి. చక్కగా అడ్జస్ట్ అయిపోయి అసలు అది ఎంజాయ్ చేస్తున్నారు. కానీ మాకు నీట్గా ఇది ఏం కావాలి అన్నట్టు అలా ఏం లేరు. ఎక్కడైనా వాళ్ళ ఎంజాయ్మెంట్ ఒకటే అనిపించింది అనమాట. సో ఇదైతే ఫ్రిడ్జ్ ఎరక దూరిపోయింది, ఫ్రిడ్జ్ పక్కకు అనమాట. సో ఆ తర్వాత ఆట అయిపోయింది. వాళ్ళు బోర్ అనిపించినట్టుంది. ఇంక ఇప్పుడు బాణంతో ఆడుతున్నారు. వీడేమో ఆ బాణం తీసుకొని అందరు కొడుతున్నాడు. అది ఎక్కడ తగులుద్దో అని చెప్పి తీసుకుంటే ఏడుస్తున్నాడు. వీళ్ళిద్దరు ఎప్పుడు చూసినా కొట్టుకోవడమే సరదాగా కొట్టుకుంటారులేండి. ఇంకా వాళ్ళు గట్టిగా కొట్టుకున్నా వాళ్ళే కొట్టుకోవడం కాబట్టి నవ్వుకొనే ఉంటారు. ఇంకా తర్వాత నేను కాసేపు అలా ఏసీలో కూర్చోబెట్టి, ఎందుకంటే బయటకు వెళ్తే ఎండ వీళ్ళని ఆపలేకపోతున్నా అని చెప్పేసి అలా గదిలో పెట్టే ఉంచాను. ఇంకా వాళ్ళైతే స్కూల్ మాటలు అన్నీ చెప్తున్నారు. కొంచెం ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఇంగ్లీష్ బాగుంటుంది కదా. సో ఇదైతే చాలా బాగా మాట్లాడుతుంది. వాళ్ళ స్కూల్ సిస్టమ్ ఏంటి అదంతా చెప్తుంది. ఇంకా ఆ తర్వాత మా మేనత్తలు మా పక్కింటికే వచ్చారంట. అక్కడ ఫంక్షన్ అవుతుందని అక్కడ లంచ్ చేసి వచ్చి కాసేపు ఇక్కడ కూర్చొని వెళ్దామని. వాళ్ళైతే పాప ఫొటోస్ చూస్తే అస్సలు చూడనివ్వలేదు వీళ్ళు ముగ్గురును. ఇంకా అమ్మ మేమైతే చూడలేము అనుకుని కాసేపు నాతో స్పెండ్ చేసి వెళ్ళిపోయారు. సో చాలా అల్లరండి, ఇంకా మామూలు అల్లరి కాదు. వీళ్ళకి పాట పాడమంటే వీడు పాట పాడుతున్నాడు. ఆ పాట ఏంటో వాడికి అర్థం కావట్లేదు. ఏదో నోటికి వచ్చినట్టు వాడికి వీడియో కాల్ చేస్తున్నానేమో వాళ్ళ అమ్మకి అన్నట్టు ఉన్నాడనమాట. అలా చూస్తున్నాడు. అది వీడియో షూటింగ్ అనేది వాడికి తెలియదు ఇంకా.
ఆ తర్వాత మా పిల్లలేమో ఇంకా మా మేనకోడళ్ళు అష్టాచెమ్మ ఆట ఆడుదాము, చింతపిక్కలు అరగదీయత్తా అన్నారు. ఇంకా చింతపిక్కలు అరగదీసాం. మేమైతే మా చిన్నప్పుడు మొత్తం ఈ చింతపిక్కల ఆటలే, ఎక్కడ చూసినా అవి గీతలు గీసే ఉంటాయి. అక్కడ అంటే ఒక స్క్వేర్ టైప్లో గీతలు గీసి క్రాసులు అలా ఉంటాయి కదా అష్టాచెమ్మ ఆటలకి. ఇంట్లో ఎక్కడ అవే ఉండేవి. చక్కగా ఆటతో ఆడేవాళ్ళం. ఎందుకంటే బయటకు వెళ్ళాలన్నా ఎండ, లేదంటే ఏ ఆట ఆడాలన్నా బయటికి వెళ్ళాలంటే ఎండ కదా. ఇంకా సమ్మర్ అంతా అందరూ ఎక్కువ ఆడపిల్లల సంత అనమాట, ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో. సో ఆడపిల్లలందరికీ ఈ ఆటలే కదండి. నేను ఇలా వీళ్ళని కాపలా కాస్తూ ఉంటే వాళ్ళు మాత్రం నన్ను బ్రేక్ చేస్తా అంటే నా కళ్ళు కప్పి వాళ్ళు డాబాలు ఎక్కడం అది చేస్తున్నారు. ఇంకా అదే వాళ్ళని ఆపాలని చెప్పేసి మళ్ళీ లూడో గేమ్ ఆడిపిస్తున్నాము. పిల్లలు ఆడిస్తున్నారు. నేను ఇంకా కాస్త సేమియా పిల్లలు చేసి పెడదామని చెప్పేసి నేను కిచెన్లోకి వెళ్ళి సేమియా చేస్తున్నాను. అయితే ఇక్కడ చూడండి, వీడు ఆ దిష్టి నిమ్మకాయని వదలడు. వాడు ఏం చేస్తావరా అంటే, ఇప్పుడు దానికి పగలగొట్టి నిమ్మకాయ నీళ్ళు చేస్తాను, పంచదార వేస్తాను అంటున్నాడు. అదే వాడి సంత అనమాట. ఈరోజంతా వాడు ఆ దిష్టి నిమ్మకాయని వదలట్లేదు. వీడేమో ఆ పిట్టల బారితో అలా ఆడుకోవడానికి పైకి వెళ్తున్నాడు. ఎండ అసలు బీభత్సంగా ఉందండి. అసలు పిల్లలు ఏంటంటే సమ్మర్లో ఒకరింటికి ఒకరు వెళ్ళడం వలన వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ అందరూ కూడా చాలా బిజీ లైఫ్లో ఉంటున్నాం కదండి. అసలు మ్యారేజ్ అయ్యాక కూడా ఇంకా ఎవరు బిజీగా వాళ్ళు అలా ఉంటున్నారు. కనీసం ఇలా ఇయర్లీ వన్స్ అక్క ఇంటికి, బాబాయ్ ఇంటికి, పిన్ని ఇంటికి ఇలా ఏదో అలా ఒకరింటికి ఒకరు ఇలా వెళ్ళడం వలన పిల్లలకి కొంచెమైనా మెమరీస్గా చిన్నప్పుడు ఇలా వెళ్ళేవాళ్ళమి, ఇలా ఆడేవాళ్ళమి, అందరం కలిసి ఉండేవాళ్ళమి అని కాస్త అయినా ఆ రిలేషన్ అనేది ఉంటుంది అనే ప్రాసెస్తోనే నేనైనా అక్క అయినా ఇంక ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు మా ఇంటికి వచ్చారు కదా, ఇంకో రోజు మేము వాళ్ళ ఇంటికి. అయితే పేరెంట్స్ అనే వాళ్ళమి వెళ్ళలేము కదా, అంటే ఇన్నేసి రోజులు ఉండలేము. వాళ్ళతో పాటు ప్రతి ఇంటికి తిరగాలంటే ఇంకా వాళ్ళ ఇంటికి కొంతమంది వస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోయినాక మా ఆడపడుచు వాళ్ళు రావచ్చు, మరిది వాళ్ళు రావచ్చు, ఇలా ఉంటుంది. అందుకని ఇలా ఇంకనమాట పిల్లలే ఒకరికొకరు అలా షిఫ్ట్ అవుతూ ఉంటారు. అలా ఉండడం వల్ల పేరెంట్స్కి ఇబ్బంది ఉండదు, వాళ్ళకి స్వీట్ మెమరీస్గా చిన్నప్పుడు ఇలా వెళ్ళి ఇలా ఆడుకునే వాళ్ళమే అనే ఫీలింగ్ కూడా ఉంటుంది కదా. సో నాకైతే అలా అనిపిస్తుంది అనమాట. మేమందరం ఇంకా అంతే 2 రోజులు, కాస్త ఆ 2 రోజులు ఎవరింటి దగ్గర ఉంటే వాళ్ళకి ఇబ్బంది అవ్వచ్చు. అంటే కొంచెం హార్డ్ వర్క్ అయితే ఉంటుంది, పిల్లలు ఉంటారు కాబట్టి. అయినా 2 డేస్ ఏముందండి, హార్డ్ వర్క్ తప్పదు కదా. సో అలా అన్నమాట. ఇంకా చక్కగా పిలుచుకుంటాము. పిల్లలు కూడా ఇది వండు అది వండు అనరనమాట. మా పిల్లలైతే చక్కగా ఏది పెట్టేసినా తినేస్తారు. ఇంకా అందరూ ఒకే కంచంలో తింటారండి. ఇంకా తినేది షూట్ చేయడం ఎందుకులే ఇబ్బంది అని చెప్పేసి నేను తినేది షూట్ చేయలేదు. పిల్లలకి చక్కగా గారెలు, చికెను, మటను వేస్తే ఒకే పళ్ళెంలో చక్కగా అందరూ అసలు ఎటువంటి తారతమ్యం లేకుండా తింటారనమాట. ఇంకా అస్సలు నేను వేరు నువ్వు వేరు అనే ఫీలింగే పెట్టుకోరు. అది చాలా కరెక్ట్ అనమాట అసలు అలవాటు చేయడం అనేది. సో ఇక్కడైతే మంచి ఫన్ అనమాట. మా మేనల్లుడికి సేమియా పెడతారా అంటే కింద కూర్చొని వరుసగా అందరం కూర్చుంటే ఇంకా వాడు కునికిపాట్లు మామూలుగా లేవండి. ఇంకా ఇలా ఊగడం, లెగడం, ఇంకా అందరి వైపు చూడటం. అంటే అందరూ నవ్వుతున్నారా లేదంటే బాగానే ఉన్నారని. అంటే నేను వాయిస్ ఇచ్చినప్పుడు కూడా నవ్వకుండా ఉండలేకపోయాను. అంత ఇదిగే వాడు ఒకటే ఊగుతూ పిల్లలు అందరూ ఇంకా సేమియా తినడం ఆపేసి మరి ఒకటే నవ్వులు. వాడు ఇంకా ఆపలేకపోయాడు అనమాట ఆ నిద్రని. అంటే సేమియా తినాలనిపిస్తుంది వాడికి, అత్త ఎప్పుడు వేస్తుందో అనుకోవడం, ఈలోపు నిద్రపోవడం, ఇదే చేస్తున్నాడు. నేను కాస్త లేట్ చేస్తాను వాడికి. అయితే ఫైనల్లీ నేను ఒళ్ళో కూర్చోబెట్టుకొని వాడికి తినిపించి ఆ తర్వాత నిద్రపుచ్చాను. చక్కగా తినేశాడు. పాపం చిన్నపిల్లాడు కదా, ఇంకా అందరితో ఆడుకోవాలని ఉంది, వాడికి నిద్రపోవాలని ఉంది. చాలామంది అంతే కదండి. బస్సులో కూడా మన పెద్దవాళ్ళమే ఒకటే కునుకుపాట్లు పడుతూ ఉంటాము. ఇంకా అలాంటిది వీడు చిన్నపిల్లాడు, అసలే ఎండ, ఇంకా ఏసీలో ఉన్నాడు కాబట్టి ఇంకా చల్లగా ఉండి మంచి నిద్ర వస్తుంది. సో పిల్లలందరూ బాగా నవ్వారండి వాడిని చూసి. వాడు కాస్త ఫీల్ అయ్యాడు. ఇంకా వీడైతే ఎక్కడ ప్లేస్ లేదని గోడెక్కి మరీ మామిడికాయ తింటున్నాడు. మీకు అందరికీ హాయ్ చెప్తున్నాడు. నేను నిన్న ఒక షార్ట్ పెట్టాను కదా, దీన్ని నేను పిట్టల బాణం అంటారు అని మా వైపు అంటారని చెప్పాను కదండి. కానీ షార్ట్లో ఒక పెద్దతను ఎవరో మెసేజ్ చేశారు,
మన మంచి కోరేవారు. అది ఏంటంటే పంగలకర్ర అంటారంట తెలుగులో, నెక్స్ట్ ఇంగ్లీష్లో కాటపుల్ట్ అంటారంట. సో అతను చాలా బాగా చెప్పారు. నాకైతే తెలియదండి. నేను అందరూ వాడే యూజ్ చేసేసాను. గూగుల్లో కొట్టి సెర్చ్ చేసి మనం వాయిస్ ఇవ్వచ్చు. బట్ ఎప్పుడు అలానే చేస్తాను. కానీ ఇప్పుడు సమ్మర్ కదా, అస్సలు టైం ఇవ్వట్లేదు పిల్లలు. అసలు ఫాస్ట్గా ఆ వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా ఇలా వంట చేస్తూ వాయిస్ ఇవ్వడము, లేదంటే పక్కనున్న పిల్లలతో అరిచి మరీ వాయిస్ ఇవ్వడం ఇలా చేస్తున్నాను అనమాట. కొంచెం ఇబ్బంది. అలా అని ఇంకా బ్రేక్ చేయలేకపోతున్నాను కదా. సో అలా చేస్తే కుదరదు. యూట్యూబ్ అల్గోరిథం ప్రకారం మనము రెగ్యులర్గా ఏదో ఒకటి చేయాలి. ఇంకా పిల్లలైతే మాత్రం వీడియోలోకి వచ్చేద్దాం. పిల్లలైతే మాత్రం ఇంకా అదే రెడీ అవుతున్నారు వెళ్ళిపోవడానికి. చక్కగా వాళ్ళని రెడీ చేసేసి వాళ్ళని ఇంకా బాయ్ చెప్పాలి అనమాట. సో పిల్లలు ఒక్కొక్కరిగా రెడీ అవుతున్నారు. పిల్లలిద్దరికీ నేనే ఇంకా చక్కగా స్నానాలు చేపించేసి జడలేసేసి కాస్త పిల్లలకి రెడీ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకని ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి రెడీ అవుతామని చెప్పిన, లేదు నేను రెడీ చేస్తాను అని చెప్పేసి పాపం వాళ్ళు డ్రెస్సులు అయితే తెచ్చుకోలేదు. అందుకే మళ్ళీ ఇంకా అవే వేసేసి ఇంటికి వెళ్ళాక చేంజ్ చేసుకోండి అని చెప్పాను. సో పిల్లలు ఇంకా ఇలా వచ్చి వెళ్తూ ఉంటే అదొక ఆనందం. పిల్లలకు కూడా అది స్వీట్ మెమరీస్గా ఉంటాయి కదండి. సో అందుకనే ఇంక ఈరోజైతే మా ఇంట్లో గడిపారు. మేము ఇంకా నెక్స్ట్ అనమాట అటువైపు. వీడు ఇంకా నిద్ర లేవలేదు. వాళ్ళ మామయ్యకి బాయ్ చెప్తే వాళ్ళ మామయ్య ఇంక అందరికీ బాయ్ చెప్తూ ఇంకా అతను ఏవో ఇస్తూ తీసుకెళ్ళారనమాట. సో ఓకే ఫ్రెండ్స్ ఇంక ఈరోజు డే వ్లాగ్ అయితే ఇలా గడిచిందనమాట. సాయంత్రం 6 అయిపోయింది. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇంకా నేను ఇంట్లో దీపాలు పెట్టుకొని ఇంకా క్యారేజ్లు ఇవి రొటీనే ఉంటుంది. సో వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. వాళ్ళు నాకు బాయ్ చెప్తే నేను మీకు బాయ్ చెప్తున్నా. ఓకే బాయ్.